ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, మహిమ చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ మట్ల ఆదివారపు దినమున మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాలు ఒక అర్ధగంట సేపు కొంచెం లోతుగా ధ్యానించి వాటిని మన జీవితాలకు అన్వయించుకునేటట్టు మరి పరిశుద్ధాత్మ దేవుడి సమయాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి మీరందరూ కూడా ఏక మనసుతో ఈ వాక్యాన్ని లేక దేవుని సందేశాన్ని విని దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు తెలియజేయబడ్డాయి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు. ఈరోజు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను. ఇందులో ఉన్న విషయాలు మా అందరికీ కూడా తెలియచేసి మీరే మహిమ పొందుకోండి. వినుచున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోవస్తుందిగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఈ మాటలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి 3 విషయాలు రాయబడ్డాయి. ఆయన శిలువ మరణానికి ముందు యెరూషలేమును చివరిసారిగా దర్శించి ఆ యెరూషలేమును గూర్చి ఆయన చాలా బాధపడడం అనేది జరుగుతుంది. దానికి ముందుగా ఆయన యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళేటప్పుడు ఆ యెరూషలేములో ప్రజలందరూ ఆయనకి చాలా గొప్ప ఆహ్వానాన్ని పలికారు. అలాగే తన శిష్యులు ఆయన్ని గొప్పగా స్తుతించారు. అందులో ఆయన ఒక గాడిద పిల్లను ఎక్కి వీధుల గుండా వెళ్ళడం జరిగింది. ఆ వీధుల్లో ఉన్నవారు చాలా మంది వారి వారి వస్త్రాలు రోడ్డు పొడవునా పరిచారు. అప్పుడు ఈ శిష్యులు చాలా సంతోషించారు. 36వ వచనంలో ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచరి. ఆ తరువాత 37లో ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించారు. ఎందుకు అంటే యేసు ప్రభు శిష్యుడిగా ఈ రోజున మనం యేసు ప్రభుని ప్రజలు ఆరాధిస్తుంటే సంతోషించాలి. అది శిష్యుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం. యేసు ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, కీర్తించాలి. సరే, శిష్యుల హృదయాల్లో సంతోషం పొంగింది. అటు తర్వాత శిష్యులు యేసు ప్రభుని స్తుతించడం మొదలుపెట్టారు. ఎలా స్తుతించడం మొదలుపెట్టారంటే ఆయన్ని ప్రభువు అని స్తుతించారు. రెండవదిగా రాజు అని స్తుతించారు. మూడవదిగా దేవుడు అని స్తుతించారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిగా ప్రభువు అని స్తుతించారు యేసుని. రెండవదిగా రాజు అని స్తుతించారు. మూడవదిగా దేవుడు అని
స్తుతించారు. ఇది చాలా గొప్ప. 4 సువార్తల్లో మాటలు రాయబడిన ఇక్కడ లూకా సువార్తలో రాయబడిన ఈ మాట నా హృదయానికి తాకింది. ఈ రోజున మట్టల ఆదివారము అంటే ఏవో ఖర్జూరపు కొమ్మలు, ఈత కొమ్మలు, లేక వాటికి పువ్వులు గుచ్చటం, లేక ఊరేగించటం, ఈ సంబరంగా చేసుకుంటున్నాం. ఒక ఆచారంగా ఉంది అది. కానీ అది సరైన ఆరాధన కాదు. కోర్స్ అన్యులు ఎవరైనా వాటిని చూచి ఎందుకు ఇలా చేస్తున్నారంటే దాన్ని బట్టి మనం సువార్త చెప్పడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని నేను తిరస్కరించడం లేదు, కానీ అభ్యంతరపరచడం లేదు, కానీ అది సరైన ఆరాధన కాదు. అలాంటప్పుడు ఈత కొమ్మలు ఇవి అవి ఉండేటప్పుడు గాడి పిల్లలను కూడా ఊరేగించాలి, గాడి పిల్లలను కూడా తిప్పాలి, గాడిదని తిప్పాలి. గాడిద కూడా ఒక సాదృశ్యం. గాడిద యేసు ప్రభువుని మోసింది. ఆ గాడిద ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు గాడిదలు దొరకవు. ఈత కొమ్మలు అయితే దొరుకుతున్నాయి కాబట్టి, పువ్వులు అయితే దొరుకుతున్నాయి కాబట్టి ఏవో హంగామా చేస్తున్నారు. నాకు తెలిసి దీన్ని చేసే బదులు వీధుల్లో ఒక సైకిల్కో ఒక రిక్షాకో మైక్ కట్టి సువార్త చేయటం చాలా మంచిది. కొమ్మలు పువ్వులు వదిలేయండి. యేసు ప్రభువును గురించి సువార్త అలా చేసుకుంటూ ఆ మట్లాదివారం పాటలు ఏమైనా ఉంటే వాటిని పాడుకుంటూ వెళ్తూ ఉంటే అది గొప్ప సువార్త అయిపోతుంది. కానీ ఇలాగూ ఆచారపరంగా చేయటం అనేది భక్తి బాగోదు. యేసుని అక్కడ శిష్యులు ఏమన్నారంటే యేసుని ప్రభువుగా స్తుతించారు, బాహాటంగా స్తుతించారు, పబ్లిక్గా స్తుతించారు. అక్కడ యూదుల పెద్దలున్నారు, రోమీలున్నారు, పరిసయ్యులున్నారు, శాస్త్రులున్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు. అక్కడ యెరూషలేము ప్రజలున్నారు. వాళ్ళందరి మధ్య యేసుని ప్రభువుగా స్తుతించారు. వెరీ గుడ్. ఇదే నిజమైనటువంటి మట్టల ఆదివారం అంటే, పామ్ సండే అంటే. పామ్ సండే అంటే ఏంటట? యేసుని ప్రభువుగా స్తుతించడం, గుర్తించటం, ఎరగటం, అంగీకరించటం, ఆరాధించడమే పామ్ సండే. ఆయన్ని ప్రభువుగాను, ఆయనను రాజుగాను, ఆయనను దేవుడుగాను స్తుతించాలి. అర్థమైందా? అది నిజమైనటువంటి సండే, పామ్ సండే. మట్టల ఆదివారం అంటే అదే. యెరికో పట్టణంలో ధనవంతుడైన జక్కయ్య యేసు ఎవరో చూడగోరాడు. ఆఖరికి యేసుని ప్రభువుగా అంగీకరించాడు. యెరూషలేము పట్టణంలో యేసుని ప్రభువుగా అందుకొరకే దేవుని స్తుతిస్తున్నారు వాళ్ళు. ఎవరైతే యేసుని ప్రభువుగా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వాడి పాపాలన్నీ క్షమించబడి వాడికి రక్షణ కలుగుతుందని రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయం 9-10 వచనాల్లో చెప్తాడు. యేసు ఎవరు? ప్రభు. యేసు ప్రభువు. దావీదు పట్టణమందు నేడు క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకుని ఉండటం మీరు చూచెదరు. ఈయనే ప్రభువు, ఈయనే క్రీస్తు. అని దేవదూతలు యేసుని ప్రభువుగాను, క్రీస్తుని ప్రభువుగాను ప్రకటించినాయి. కాబట్టి యేసు ఎవరు అంటే
యేసు ప్రభువు. యేసు ఎవరు? ప్రభువు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసు ఎవరు? యేసు ప్రభు. జీసస్ ఈస్ ద లార్డ్. జీసస్. హూ ఇస్ జీసస్? జీసస్ ఈస్ ద లార్డ్. యేసు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు. తరువాత వాళ్ళు ప్రభు ఒక్కడే కదా, ప్రభువులకు ప్రభు అని వాళ్ళు రాజుగా వాళ్ళు అతన్ని స్తుతించారు. యేసు ఎవరట? రాజు. రాజు అంటే రాజ్యం ఉంటుంది తనకి. ఈ రాజు అనే పదాన్ని నేను కొద్దిగా వివరించి ఈ రోజున ముగించాలని ఆశపడుతున్నాను. ఈ శిలువ వేసే ముందు యేసు ప్రభుని విచారించారు. అందులో పిలాతు అనే ఒక గవర్నర్, పిలాతు యేసుని నువ్వు రాజువా అని అడిగాడు. ఏమన్నాడు? నువ్వు రాజువా? అవును, నువ్వు అన్నట్టే అని ఆయన ఒప్పుకున్నాడు. నువ్వన్నట్టే, నేను రాజునే, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఇహలోక సంబంధమైనది కాదు. ఎందుకు అంటే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకునేటప్పుడు లూకా సువార్త అనుకుంటాను, ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు 24వ అధ్యాయము 52వ వచనం అనుకుంటా. పోస 24 కాదు, 21వ అధ్యాయం 52వ వచనంలో యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా. అంటే ఇహలోక సంబంధమైన రాజ్యంలో కత్తులు, గుదియలు, బల్లాలు, ఈటెలు, బాణాలు ఇలాంటివన్నీ మారణాయుధాలు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి? గన్స్, బాంబ్స్, మిసైల్స్, స్కడ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇవి దేవుని రాజ్యంలో లేవు. యేసయ్య రాజ్యంలో వీటికి చోటు లేదు. సరే, మీరందరూ కూడా బందిపోటు దొంగ మీదకి వచ్చేట్టుగా వచ్చారు. నేను బందిపోటు దొంగను అనుకుంటున్నారా? రోజు దేవాలయంలో కనిపించే వ్యక్తిని నేను, దేవాలయంలో మాట్లాడుతున్న వ్యక్తిని నేను, మీ ఎదుటే దేవాలయంలో కనబడుతున్నాను, మీ ఎదుటే దేవాలయంలో బోధిస్తున్నాను. అనుదినము మీ చెంతన ఉంటున్నాను, మీ దేవాలయాల్లో ఉంటున్నాను. అప్పుడు నేను అలా కనబడలేదా? ఇప్పుడు మీకు ఇలా కనిపించానా?
నేను చెప్పేదంతా విన్నారు. అప్పుడు నేను చేసే అద్భుతాలు ఆశ్చర్యకాలు చూశారు. ఇప్పుడు మీరేమో ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా వస్తున్నారా? అంటే ఒక మనిషిని మీరు ఎలాగైనా సరే హింస పెట్టేస్తారు అని ఆ రోజుల్లో ఆయన, నేను బందిపోటు దొంగను అనుకుంటున్నారా, నా మీదకి మీరు కత్తులతో గుదిలతో వచ్చారు అని అడుగుతుంటే, అయినా ఇది మీ గడియ కాదు, మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అంటే ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యాలలో అంధకార సంబంధమైన అధికారం ఉంటుంది. అజ్ఞానముతో కూడిన అంధకారము, అసత్యముతో కూడిన అధికారము, అవినీతితో కూడిన అధికారము, అబద్ధాలతో కూడిన అధికారము, అన్యాయముతో కూడిన అధికారము, ఇహలోక సంబంధమైన రాజ్యాలలో ఉంటుంది. దేవుని రాజ్యములో అవి ఉండవు. దేవుని రాజ్యములో సత్యము, నీతి, వెలుగు, పరిశుద్ధత, ప్రేమ, శక్తి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అలాగే ఇంకా కనికరము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఆశీర్వాదము, అభివృద్ధి ఉంటాయి. ఇవి దేవుని రాజ్యంలో చోటు చేసుకుంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు రాజువా? నేను రాజునే, నువ్వన్నట్టే. కానీ నా రాజ్యము నీ రాజ్యం లాంటిది కాదు, ఇహలోక సంబంధమైన రాజ్యాలు లాంటివి కావు అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, ఈ ప్రభువు, ఈ రాజు, ఈయన ఎందుకు రాజుగాను, ఈయన ఎందుకు ప్రభువుగాను, ఈయన ఎందుకు దేవుడుగాను మనం అంగీకరించాలి అని అంటే గనుక, ఇంకా దేవుడు అనే పదానికి వచ్చింది. ఈయన దేవుడు ఎలాగయ్యాడు అంటే, ఈయన ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే యేసుగా, ఆ దేవుడే యేసుగా, ఆ దేవుడే ప్రభువుగా, ఆ యేసే ప్రభువుగా, ఆ దేవుడే క్రీస్తుగా, ఆ దేవుడే యేసుగా, ఆ దేవుడే రాజుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు, ప్రభువు, రాజు, ఈ ముగ్గురు యేసే. ఈ ముగ్గురు యేసే. కాబట్టి ఆయన మన మధ్యకి వచ్చారు, మన మధ్యలో నివసించారు. 1:14 యోహాను సువార్త 1:14 అంటారు కదా, ఆయన కృపాసత్య సంపూర్ణై శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. సంపూర్ణుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, కృపయు సత్యాన్ని తీసుకొచ్చాడు. సత్యానికి సాక్షి యేసు ప్రభు. సత్యమే, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే సత్యాన్ని. ఆయనకు ఆయనే సాక్షి, ఆయనకు ఆయనే సాక్ష్యం. ఆయన కొరకు ఇప్పుడు మనం సాక్షులుగా ఉన్నాం. అదే నిజమైనటువంటి పామ్ సండే. ఆయన కొరకు మనం ఉండాలి, ఆయన మనం మోయాలి, ఆయన మనం ప్రభువుగా, ఆయన రాజుగా, ఆయన దేవుడిగా మనం మొయ్యాలి, ఆయన మనం స్తుతించాలి. హల్లెలూయా.
ఎందుకు మనం ఆయన 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 ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ఏం చేశాడు అనే దాన్ని మనం ఆలోచన చేసుకుంటే గనుక చదవడానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను కొన్ని రిఫరెన్స్లు మీకు తెలియచేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మన నిందను మోసాడు, ఆయన దూషించబడి ఆయన బదులు దూషించలేదు. అలాగే ఆయన మన పాపాన్ని మోసాడు. పాపం అంటే ఏమో ఎరగనిటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, పాపము చేయనటువంటి వాడు మన పాపాన్ని మన నిందను మోసాడు. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో చెప్తుందన్నమాట. యెషయా గ్రంథం 53:4లో ఆయన మన రోగములను భరించాడు, వ్యాధులను భరించాడు అని రాయబడి ఉంటుంది. మనిషికి పాపమే ఒక పెద్ద జబ్బు అయితే ఇంకా శారీరక ఈ పాపాల వల్ల తెచ్చుకున్న జబ్బులు బోల్డ్ ఉన్నాయి. అలాగే ఆహారం వల్ల, అలాగే నీరు వల్ల, అలాగే గాలి వల్ల, అలాగే ధూళి వల్ల, అలాగే ఇతరుల వల్ల మనకు వచ్చేటటువంటి వ్యాధులు బోల్డ్ ఉంటుంటాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇదిగో ఇది నీటి జబ్బు, ఇది గాలి జబ్బు, ఇది ధూళి జబ్బు, ఇది ఇంకొక మనిషి జబ్బు, ఇంకొక ఇది అని చెప్తూ వస్తుంటాడు. ఇది భోజనం వల్ల వచ్చే జబ్బు, అతిగా తింటే అందుకోసం మీరు షుగర్ వచ్చిన వాళ్ళకి రైస్ ఎక్కువ తినకండి అని అంటారు. జంక్ ఫుడ్స్ తినకండి, బిర్యానీలు తినకండి, బయట నూడిల్స్ తినకండి, బయట వంటకాలు తినకండి అని అంటాడు. డాక్టర్ దగ్గరికి జంక్ ఫుడ్స్ తినొద్దని అంటాడు. బికాస్ ఆఫ్ డిసీజెస్. జంక్ ఫుడ్ వల్ల వస్తుంది, ఫ్యాట్ వస్తుంది, ఇంకా అనేక రకాలు వస్తాయి. దగ్గు వస్తుంది, లేకపోతే ఇంకా స్థూలకాయం వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. కాబట్టి ఫుడ్ మానండి అంటారు. నీళ్లు కాచుకొని తాగండి అంటారు, నీటి వల్ల జబ్బు వస్తుంది కాబట్టి. సో ఇలాగ ఉన్నాయి రకరకాలుగా. ఆయన ఎన్ని రోగాలు మనుషులకు వస్తాయో అన్ని రోగాల్ని, వ్యాధుల్ని ఆయన భరించాడు. ముందు ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది అని 1 పేతురు 2:24లో చెప్పండి. అంటే యేసు ప్రభు మన రోగాలన్నీ భరించాడు, మన రోగాలకి స్వస్థత కలిగించాడు. మన పాపాలన్నీ భరించాడు, ఆయనకున్న పరిశుద్ధత మనకిచ్చాడు. మన రోగాలన్నీ భరించాడు, ఆయనకున్న స్వస్థత మనకిచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం. అలాగే పాపం చేయటం ద్వారా రావాల్సిన శిక్షను ఆయనే భరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. పాపం ద్వారా వచ్చే శిక్షను ఆయన భరించాడు. ఆయన ర్యాన్సమ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఎవరైనా తప్పు చేస్తే, అపరాధం చేస్తే, అపరాధ రుసుముగా మనం కొంత కట్టి ఆ వ్యక్తిని విడిపించుకోవాలి, విమోచించాలి. కానీ ఆయన రక్తం కార్చి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని విమోచించాడు. అనగా మన పాపాలకు, అపరాధాలకు క్షమాపణ కలిగించాడు. యాభై 53వ అధ్యాయం 5వ వచనంలో మాట చెప్పబడి ఉంది. తన స్వరక్తముతో సంపాదించాడు సంఘాన్ని, నిన్ను నన్ను. తన 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 స్వరక్తముతో పాపాలని కడిగాడు, అపరాధాలు క్షమించాడు, ప్రేమ చూపించాడు. ఈ ప్రభువు, ఈ రాజు, ఈ దేవుడు, ఈ యేసు అది నిజమైన సండే, అది నిజమైన పామ్ సండే. అలాంటి దేవుణ్ణి నువ్వు స్తుతించాలి, అలాంటి దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి, అలాంటి దేవుణ్ణి నువ్వు అంగీకరించాలి, అలాంటి ప్రభువుని, అలాంటి రాజును, నువ్వు యేసుని అంగీకరించాలి. యేసుని ప్రభువుగా, రాజుగా, దేవుడుగా అంగీకరించాలి. అదే నిజమైన పామ్ సండే. దీంట్లో ఇంకా వేరొక అర్థం లేదు, అదే పరమార్థం.
హల్లెలూయా. ఇంకా చెప్తున్నాను, మనిషిని రోమా పత్రికలో పౌలు గారు అంటారు, రోమన్స్ 5:8 రోమిలకు రాసిన పత్రిక 5:8 అంటారు, మరణం అనేది ఒక రాజుగా కొంతకాలం వేలింది మనుషుల మీద. ఐ మీన్ ఫ్రమ్ ఆడమ్ టు మోజెస్, ఆదాం నుంచి మోషే వరకు 1000 తరాలు వెయ్యి సంవత్సరాలు 1000 తరాలు తెలియదు, 1000 సంవత్సరాలు. ప్రియులారా, ఏలింది. మరణము ఒక రాజుగా ఏలింది. కానీ ఆ మరణం కూడా మనిషికి ఎలాగ వచ్చిందంటే పాపం ద్వారానే వచ్చింది. రోమన్స్ 3:23 చెప్తాడు కదా, పాపానికి జీతము మరణం. ఈ మరణం అనేది మనిషికి కడపటి శత్రువు, ద లాస్ట్ ఎనిమీ. అందుకోసమే ఈ మరణం అనేది మనిషి జీవితాల్లో చివరిగా వస్తుంది. దాన్ని ఎవరు జయించలేకపోతున్నారు. కానీ ఈ ప్రభువుగా, ఈ రాజుగా, ఈ దేవుడిగా ఏ శిష్యునైతే స్తుతించారో ఆ ప్రభువు, ఆ రాజు, ఆ దేవుడు, ఆ యేసు మరణాన్ని గెలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రభువు, కాబట్టి ఆయన రాజు. ఇప్పుడు అప్పుడు ఆ రోజుల్లో మరణం వెళ్తే మోషే గోల పెట్టాడు దేవుడి దగ్గర, నీ ప్రజలు చచ్చిపోతున్నారయ్యా, ప్రజల్ని ఇలా పిట్టలాగా రాలిపోతున్నారు అని అంటే ప్రభు కృప చూపించి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం వచ్చింది, మరణాన్ని కొంచెం మాత్రమే తగ్గించింది, కానీ పాపము ఇంకా విస్తరించేసింది. పాపాన్ని ధర్మశాస్త్రం కంట్రోల్ చేయలేకపోయింది. అందుకోసం చాలా మంది రూల్స్ పెడతారు, స్ట్రిక్ట్గా రూల్స్ పెడతారు, అక్కడే ఎక్కువ తప్పులు జరుగుతాయి. స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఇచ్చిన దగ్గర వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు. ఇంత స్వేచ్ఛ ఇచ్చారు, మా పేరెంట్స్ ఇంత స్వేచ్ఛ ఇచ్చారు, ఇంత ఓపెన్గా ఉన్నారు, ఇంత ఫ్రీగా వదిలేరు. అలాంటి పేరెంట్స్ దగ్గర మేము తప్పు చేయకూడదు, మా పేరెంట్స్కి మేము తప్పుడు పద్ధతిని తప్పుడు పేరు తీసుకురాకూడదు అని పిల్లలు చాలా జెన్యూన్గా ఉంటారు. రూల్స్ పెట్టారనుకోండి, రూల్స్ బ్రేకప్ అవుతాయి. ఉదయం 5 గంటలు లేవాలి, లేవడు, కొడతావు, తిడతావు, ఆర్గ్యుమెంట్ అవుతుంది. నేను లేవలేను అని అంటాడు, లేకపోతే లేస్తాను డాడీ అనేసి మొహమాటంగా లేస్తాడు, చేస్తాడు, కళ్ళు పులుముకుంటాడు, మళ్ళీ నిద్ర వస్తే పడుకుంటాడు. అలా కాకుండా మనం ఫ్రీడమ్ ఇచ్చామనుకో, మీకు 8 o'clockకి కాలేజ్ ఉంది అని అంటే వాడే లేస్తాడు, 5 గంటలకి వాడే రెడీ అవుతాడు, వాడే బ్యాగ్ రెడీ చేసుకుని ఈలోపు మనం చేసిన వంట గింట అన్ని ప్రిపేర్ అయితే హ్యాపీ కాలేజీకి వెళ్తాడు. ఇఫ్ వీ మేక్ రూల్స్, దే బ్రేక్ రూల్స్. ఇఫ్ యూ గివ్ దెమ్ ఫ్రీడమ్, దే ఫాలో ద రూల్స్. ఇండైరెక్ట్గా దే ఫాలో ద రూల్స్. 8 o'clockకి వెళ్ళిపోవాలి, అమ్మ వంట చేసింది, నాన్న రెడీ చేశారు, కార్ రెడీ చేశారు, నేను రెడీ అయిపోవాలి, నేను లేట్ అవ్వకూడదు అనేటువంటి జ్ఞానం వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి పిల్లలకి కోపాలు తప్పించడం మనం చేయకూడదు. మా పిల్లల విషయంలో మేమైతే వి డిడ్ మేక్ ఎనీ రూల్స్, ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఇస్తాం, ఎప్పుడు ఒకటే రిక్వెస్ట్ ఇస్తాం, యేసు ప్రభువును వదలకండి,
యేసు ప్రభువులో బలంగా ఉండండి. యేసు ప్రభువుని ప్రకటించండి. యేసు ప్రభువుని మొక్కండి, ఆరాధించండి, బైబిల్ చదవండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, దేవుడు సేవ చేయండి, ధనవంతులు అవ్వండి. మీ ధనంతో దేవుడు సేవను చేయండి, పేదలకు సహాయం చేయండి. ఇదే చెప్తాను నేను. వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు అర్థమవుతుంది. అంతేగాని బైబిల్ తీసి చదవకపోతే నీకు బువ్వ లేదు, భోజనం లేదు, నీకు ఇది లేదు, ప్రార్థన చేయకపోతే నువ్వు ఇంటికి రాకు. No, we have never told that. We are requesting them. We never bothered them, we never forced them. ఎందుకంటే ఒక మత పద్ధతిలో మనం రుద్దకూడదు. వాళ్ళు కూడా ప్రేమగా రావాలి. నాన్న అమ్మ చేస్తున్న సేవ, నాన్న అమ్మ చేస్తున్న పరిచర్య, నాన్న అమ్మ చేస్తున్న ప్రార్థన మాకు పనికొస్తుంది, మాకు ఉపయోగపడుతుంది, అనేక మందికి ఉపయోగపడుతుంది. వాళ్ళు అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యాలు చూస్తున్నారు. రాజువారు నాడు ఒక మూగోడు మాట్లాడేశాడు, ఒక చెవిటోడు విన్నాడు. పుట్టు మూగోడు, పుట్టుకతోనే మూగ, పుట్టుకతోనే చెవిటి, రెండు ఉన్నాయి. ఇద్దరు కాదు వాళ్ళు. ఈ చెవి వినిపించింది, నోరు పనిచేసింది ఒక వ్యక్తికే. ఇలాంటి అద్భుతాలన్నీ వాళ్ళు చూస్తున్నారు. దేవుడు మా తల్లిదండ్రులు ఎంతగా వాడుకుంటున్నాడో, గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు దేవుడు అనేటువంటి ఆలోచన పిల్లలకే ఉంటుంది. అలాగే సంఘంలో కూడా రూల్స్ పెట్టుకుంటే రూల్స్ బ్రేక్ అవుతుంది. ఫ్రీడమ్ ఇవ్వండి, బట్ కండిషనల్గా ఉండండి. తప్పించుకొని రూల్స్ మాత్రం పెట్టుకుంటే చాలా హెడేక్ వస్తుంది. ధర్మశాస్త్రం వచ్చింది, కానీ పాపం ఎక్కువైపోయింది. అప్పుడు యేసు క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మరణాన్ని కొట్టివేశాడు, మరణాన్ని జయించాడు. ఇంకా తన ప్రజల మీద మరణం ఏలుబడి చేయకున్న ఆ మరణానికి ఉన్న శక్తి, సామర్థ్యం, రాజరికం, అధికారం అంతగా పోగొట్టేశాడు. హల్లెలూయా. అందుకే యేసుని ప్రభువుగాను, రాజుగాను, దేవుడిగాను నేను స్తుతించాలి. హల్లెలూయా. శిక్షను తొలగించాడు, నరకపు శిక్ష, దేవుని ఉగ్రత. చెప్తున్నాను కదా, ఒకవేళ మనం దారి తప్పితే మాట తప్పితే చాలా కోప్పడతామే. అలాగే దేవుడు కూడా కోప్పడతాడు. ఆ దేవుడు కొట్టాడంటే మనం తట్టుకోలేం. కాబట్టి దేవుడు ఉగ్రతను కూడా ఆయన ఉగ్రతను ఆయనే తీసేసాడు. ఆయనకంతలో ఆయనే భరించాడు. హల్లెలూయా. అలాంటి యేసుని నువ్వు ఆ రోజున పామ్ సండేలో వాళ్ళు ప్రభువుగాను, రాజుగాను, దేవుడిగాను స్తుతిస్తుంటే ఈ రోజున నువ్వు యేసుని అలా స్తుతించగలుగుతున్నావా? అలాగా ఆరాధన చేయగలుగుతున్నావా? క్వశ్చన్. నీలో కొన్ని మాటలు చెప్తాను చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మీ హృదయాలలో యేసుక్రీస్తు సమాధానమును యారనీయుడి. ఇది చదువుకున్నా, ఇవి ఒక నిమిషం చదువుకుంటాం. ఇప్పుడు చూడండి, మీరు నిజానికి మీ హృదయాల్లో ఆయన రాజుగా కొలవాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ మాట, 15, 16 మాటలు చదువుకుందాం. తీసావు నువ్వు చదువు ఒకసారి.
मसीह की शांति जिसके लिए तुम एक देह होकर बुलाए भी गए हो तुम्हारे हृदय में राज्य करे और तुम धन्यवादी बने रहो। मसीह के वचन को अपने हृदय में अधिकार से बसने दो और सिद्ध का ज्ञान सहित एक दूसरे को सिखाओ और चिताओ और अपने मन में क्रीस्तु अनुग्रहिंచు సమాధానం अनुग्रह के साथ परमेश्वर के लिए भजन और स्तुति गान और आत्मिक गीत गाओ। అది ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటున్నాడు. ఆత్మిక స్తుతి గీత్ గా. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. నీ హృదయంలో రూల్ చేయాల్సింది గాడ్స్ పీస్, యేసు ప్రభు సమాధానం. యేసు ప్రభు నిన్ను పరిపాలిస్తే యేసు ప్రభు యొక్క సమాధానం నిన్ను పరిపాలిస్తుంది. నీ మీద ఒక దెయ్యమో, ఒక రోగమో, ఒక వ్యాధో, ఒక బాధో, ఒక అరువో, ఒక కష్టమో, ఒక కరువో నిన్ను ఏలకూడదు. నిన్ను ఏలాల్సిన వాడు ఎవడంటే యేసుక్రీస్తు. ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే స్వస్థత, ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే సమృద్ధి. హల్లెలూయా. మీ హృదయాల్లో ఉందా ఇది? ఆయన రాజుగా ఉంటే ఇవన్నీ మీ హృదయాల్లో ఉంటాయి. మీ హృదయానికి రాజు ఎవరు? మీ హృదయాలలో ఎవరున్నారు? అని చెప్తారు కదా, వీరు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో స్తుతిస్తేనే సరిపోదు, హృదయంతో స్తుతించాలి. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కదా, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించు బుద్ధి చెప్పుతూ కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నీ హృదయంలో దేవుని పాటలు, సంగీతము, నీ హృదయములో కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యాలు ఏమైనా పాడుతున్నావా నీ హృదయంలో? హోసానా 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 మహోన్నతుడు దేవని నామము ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రారాసుకే. ఆలయంలో ప్రవేశించండి అందరూ. లేకపోతే ఇంకా ఈ రోజుల్లో చాలా మంది ఎంతోమంది పాటలు పాడుతున్నారు, ఎంతోమంది పాటలు రాస్తున్నారు, ఎంతోమంది యూట్యూబ్లో అక్కడ అక్కడ వింటున్నారు. ఆ పాటలు ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఎంత మంచి పాట ఇది. ఆ రోజుల్లో ఈ రోజుల్లో రాసినటువంటి పాటలు దేవుని మహిమ కొరకే. ఇలాంటి యవనస్తులు రచయితలున్నారు, వృద్ధులు రచయితలున్నారు. దేవుని ప్రేమ ఇదిగో జనులార. ఆ పాట, ఈ పాట ఏం పాట?
ఏం పాటలు పాడ పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థన చేశారు వాళ్ళు. సమస్త విధములైన జ్ఞానముతో మీ హృదయాలు నింపుకోండి, దేవుని వాక్యముతో నింపుకోండి, దేవుని పాటలతో నింపుకోండి, దేవుని సమాధానంతో నింపుకోండి, దేవుని జ్ఞానముతో నింపుకోండి. లేనిపోయిన తలకాయ నొప్పులన్నీ తెచ్చుకోవద్దు, మీ హృదయంలో వాటిని ఉంచుకోవద్దు. ఇహలోక సంబంధమైన, అంధకార సంబంధమైన, భూ సంబంధమైన విషయాలలో మీరెవ్వరూ కూడా వాటిని తీసుకొచ్చి ఈ హృదయంలో పెట్టుకుంటే మీకు దేవుడి సమాధానం దొరకదు, ఆ వాక్యము మీలో నివసించడు. అమ్మో నాకు ఇల్లు లేదు, అమ్మో నాకు కారు లేదు, అమ్మో మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, అమ్మో మాకు చర్చి లేదు, మాకు సంఘం లేదు, మాకు ఊరు లేదు, మాకు వాడ లేదు, ఇవన్నీ అనుకుంటే ఇహలోక సంబంధమైన బాధది. నీ మనస్సులో దేవుడిచ్చు సమాధానము, దేవుడిచ్చు వాక్యము నీలో ఉంటే దేవుని రాజ్యములు నువ్వు ఉన్నట్టు, దేవుని రాజ్యాన్ని నువ్వు వెతికినట్టు. మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, మత్తయి 6:33. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీ ఫుడ్ సప్లై చేస్తాడు దేవుడు, నీకోసం కుకింగ్ చేస్తున్నాడు దేవుడు, నీ పిల్లలకు ప్లాన్ వేసాడు దేవుడు, నీ కోసం ప్లాన్ వేసాడు దేవుడు, నా కోసం ప్లాన్ వేసాడు దేవుడు, మన ఫ్యామిలీ కోసం ప్లానింగ్ ఉంది, మన పరిచర్య కోసం ప్లానింగ్. హీ హాజ్ ఎ బిగ్ స్కెచ్ ప్లాన్. He has a very big plan on us. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఇక్కడ ముక్కుతో శివుడి కారడం, కళ్ళల్లో నీళ్లు కారడం, ఏడవడం, ఈ హృదయంలో కొంప పెట్టుకోవడం, అలా వాళ్ళ మాటలు విన్నాం, వీళ్ళ మాటలు విన్నాం, వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి హట్ అయిపోవడం. వై నీలో వాక్యం అంటే, నీలో సమాధానం మీద హట్ అవుతావు. ఆత్మ సంబంధమైన పద్యాలు ఎక్కడ పాడుతున్నావు, కీర్తనలు ఎక్కడ పాడుతున్నావు, సంగీత నాదాలతో ఎక్కడ స్తుతిస్తున్నావు? నీ స్తుతి వాళ్ళక్కడ స్తుతించారు, వాళ్ళక్కడ సంతోషించారు. యెరూషలేము వీధుల్లో, వాడల్లో, వీధుల్లో, పట్టణాల్లో, ప్రాంతంలో, నగర వీధుల్లో, మందిరంలో కాదది. They praised him in the streets. Hallelujah. నీ హృదయం అంతా కూడా పాటలతోనూ, పద్యాలతోనూ, కీర్తనలతోనూ, స్తుతితోనూ, వాక్యముతోనూ, జ్ఞానముతోనూ, సమాధానముతోనూ, యేసు ప్రభుతోనూ నిండిపోవాలా. నీ జీవితం పండాలి అంటే నీ హృదయం నిండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నిజమైన పామ్ సండే, ఇదే నిజమైన పామ్ సండే. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగించేస్తాం. చిన్న 3-4 మాటలు ఉన్నాయి కానీ మాట చెప్పి ముగించేస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు.
మనల్ని ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని, ఒకప్పుడు అంధకారంలో ఉన్న మనల్ని, ఒకప్పుడు పాపంలో ఉన్న మనల్ని, ఒకప్పుడు దాస్యంలో ఉన్న మనల్ని, ఒకప్పుడు శాపంలో ఉన్న మనల్ని, ఒకప్పుడు లోకంలో ఉన్న మనల్ని, ఒకప్పుడు ప్రభువుకు దూరంగా ఉన్న మనల్ని ఆయన దగ్గరగా చేసుకొని చీకటిని తొలగించి, పాపం తీసి, శాపం తీసి, రోగం తీసి, మరణం తీసి, అంధకారం తీసి, వెలుగునిచ్చి, వెలిగింపచేసి, రక్షణనిచ్చి, స్వస్థత ఇచ్చి, సమాధానం ఇచ్చి, ఇప్పుడు వెలుగు సంబంధులుగా చేశాడు ప్రభు. నేను ఎలాగైతే లోకంలో వెలుగుగా ఉన్నానో మీరు కూడా లోకానికి వెలుగుగా ఉండండి అని అన్నాడు. ఈక్వాలిటీ ఇచ్చాడు ఆయనతో పాటు. పిలిచి ఏం చెప్పాడంటే, మీరు మంచి పనులు చేయండి లోకంలో. ఏమన్నాడు? డూ గుడ్ థింగ్స్. మీరు మంచి పనులు చేయండి లోకంలో. అప్పుడు మీ మంచి పనుల ద్వారా మీ తండ్రి మహిమపరచబడతాడు. వారి ఎదుట మీరు ప్రకాశిస్తారు, మీ తండ్రి మహిమపరచబడతాడు. అంటే నేను యేసు ప్రభు. చివరిలో మనం ఏం చేయాలి అంటే, మొదటగా మన పాపాలని, మన రోగాలను, మన శాపాలను, మన మరణాన్ని, ఈ లోకాన్ని, ఈ లోక పాపాన్ని మోసుకొని వెళ్ళిపోయినటువంటి యేసు ప్రభుని నువ్వు మోస్తున్నావా? ఆయన రాజ్యాన్ని మోస్తున్నావా? ఆయన శిలువను మోస్తున్నావా? ఆయన నామాన్ని భరిస్తున్నావా, మోస్తున్నావా? మన నిందన ఆయన మోసాడే, మన పాపాన్ని మోసాడే, మన దోషాన్ని మోసాడే, మన అపరాధాన్ని మోసాడే. మన దోషములను, మన పాపములను ఆయన మీద మోపాడు. హల్లెలూయా. అయితే అలాంటి ప్రభువుని, అలాంటి దేవుణ్ణి, అలాంటి రాజుని, ఆ యేసుని నువ్వు ఈ రోజున మోయగలుగుతున్నావా? నీ హృదయంలో ఆయన నివసిస్తున్నాడా? నీ హృదయంలో ఆయన నివసిస్తున్నాడా? హల్లెలూయా. ఆయన నువ్వు మోస్తున్నావా? ఆయన నామాన్ని ప్రకటిస్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? వాక్యాన్ని బోధిస్తున్నావా? ఆయన జ్ఞానాన్ని బోధిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. లేక నీ ద్వారా నీ హృదయంలో ఉన్న యేసుని, నీ నోటితో స్తుతిస్తున్న యేసుని, ప్రభువుని, నీ దేవుణ్ణి నువ్వు చేస్తున్న మంచి పనుల ద్వారా ఈ లోకానికి నీలో ఉన్న ప్రభువుని చూపిస్తున్నావా? రాజుని చూపిస్తున్నావా? దేవుణ్ణి చూపిస్తున్నావా? ఒకవేళ అలా చేయకపోతే అది నిజమైన పామ్ సండే కాదు. టోటల్గా ఆయన ప్రభువుగాను, రాజుగాను, దేవుడుగాను యేసును నువ్వు స్తుతించగలిగి, నువ్వు భరించగలిగి, ఆయన నామాన్ని, ఆయన రాజ్యాన్ని నువ్వు మోయగలిగి, ఆయన కీర్తిని మోయగలిగి, నువ్వు ఆయన కొరకు జీవించగలిగినప్పుడే అది నీలో నిజమైన పామ్ సండే అని తెలియచేస్తూ, అట్టి కృపతో నిన్ను దేవుడు నింపాలని, ఆయన కొరకు నువ్వు జీవించాలని, ఆయన నీ మీద రాజుగా, నీ హృదయాన్ని వెళ్ళే రాజుగా, నీ జీవితాన్ని వెళ్ళే రాజుగా, నీ కుటుంబాన్ని వెళ్ళే రాజుగా, నీ సంఘాన్ని వెళ్ళే రాజుగా, నీ సేవను వెళ్ళే రాజుగా ఆయన ఉండాలని. చివరిలో ఇది ఇంకో మాట చెప్తున్నాను, వినండి. యేసయ్య అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. అవి నువ్వు నేను చేసినట్టు కాదు. మేము ఒక మూగుడు, చెవిటోడు,
విని మాట్లాడడం అనేది మా జీవితంలో మొదటిసారిగా. అంటే కొంతమంది చెవిటోళ్ళు బాగుపడ్డారు, మోగోళ్ళు ఎప్పుడు మాట్లాడలే మా పరిచయంలో. చెవిటి మోగ కలిపి స్వస్థత జరిగింది. కానీ మేము మహిమ ఎవరికి ఇచ్చామంటే దేవునికి ఇచ్చాం. ఎందుకంటే ఆయన చేశారు. అది మన ద్వారా జరిగించుకొచ్చాడు కార్యం. మనం మంచి చేస్తే మన వెలుగు ఇతరులకి కనిపిస్తుంది. మనలో ఉన్న వెలుగై ఉన్న యేసు ప్రభు ఇతరులకి కనిపిస్తాడు. నువ్వెన్ని మంచి పనులు చేసినా అది నీకు మహిమగా క్రెడిట్గా ఎంచుకోక నీ దేవునికి మహిమ చెల్లించడం, స్తుతి చెల్లించడమే నిజమైనటువంటి మట్ల ఆదివారం. ఆయన రాజుగా కీర్తించండి, ఆయన ప్రభుగా కీర్తించండి, ఆయన దేవుడిగా కీర్తించండి, స్తోత్రించండి, స్తుతించండి. దేవుడు మీ జీవితాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు. Can you kneel down? ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదం కారణభూతురాన్ని ఘనమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ఈ మట్లాదివరం ఉన్న ప్రభా నీ సన్నిధిలో ఎటురీతిగా ఈ బలమైన వాక్యం, నిశ్చయమైన వాక్యం ప్రభా మీ దాసు ద్వారా అందరికీ వినిపించావు. తనకి స్తుతి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా మటల ఆదివారం అంతా ఏంటి ప్రభా మీ దాసు ద్వారా ప్రభా అయా మాకు తెలియచేసావు. తండ్రికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా ఈ దినం తండ్రి ప్రభంలో రాజుగా అలాగే ప్రభువుగా ఆ దేవుడిగా గుర్తించబడ్డావు తండ్రి. ఏసానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. అలాగే ప్రభా హృదయంలో తండ్రి మీరు రాజుగా ఉండండి ప్రభా. మన హృదయంలో మీరు నివసించండి తండ్రి ప్రభా. ఇది స్తుతించి నేను గణపరిచి నీ మంచి క్రియలో మా ద్వారా జరిగించి నేను ఆమెకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. అటు దీవెనతో అటు కృపాతి ప్రభా మా అందరినీ నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. ఏసయ్య అయా ప్రభా మా ద్వారా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అయా ప్రభా జరిగించి నేను ఆమెకి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంది తండ్రి. ఇటు రీతిగా ప్రభా ఈ భూలోకంలో ప్రభా ఏసయ్య అయా ప్రభా అయా మీకోసమే మీరు జీవించాలి తండ్రి. అటు అనుగ్రహం మా అందరికీ మరి ఇంకొకసారి దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా బిడ్డలు ఎంతో మంది ప్రభా శ్రద్ధగా నీ మాట వింటున్నారు తండ్రి ప్రభా. విన్నారు ప్రతి ఒక్క బిడ్డ ప్రతి కుటుంబికిన ప్రభా దీవించిన ఆశీర్వాదించిన ప్రభా. నేను స్తుతించ నేను గణపరిచి మహిమపరిచే బిడ్డగా వాళ్ళ హృదయంలో మీ రాజుగా ప్రభుగా దేవుడుగా ఉండమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. అలాగే పరిచర్య దీవించని పరిచర్య ద్వారా అనేక మంది ప్రజల ప్రభా నీ సన్నిధికి రావాల తండ్రి. మీ రక్షణ మార్గంకి రావాలి. అటు దీవింత మనం నింపండి, నడిపించండి ప్రభా. పరిచర్య కావాల్సిన సమస్తం సమకూర్చండి. అలాగే ప్రభా మా బిడ్డలు కూడా దీవించండి. వాళ్ళ చదువులో మీ తోడుగా ఉండండి. అలాగే పరీక్ష రాస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆ మంచి రిజల్ట్ రావడానికి కృప చూపించండి. ప్రతి ఇద్దరు రాకపోకమో తోడుగా ఉండండి. అయా ప్రభా దీవించిన ఆశీర్వాదించి మా సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబికిన ప్రభా పేరు పెట్టి దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తుందండి. సమస్త మహిమగంతా ప్రభా మీరు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకందరకును సదాకాలము తోడై నడిపించిన కాక. ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా దేవుని మాటలు విన్నారు కదా, సంతోషం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీ అందరికీ ఉండాలని మేము ఆశిస్తున్నాం, దీవిస్తున్నాం మిమ్మల్ని. మరి ప్రాముఖ్యంగా మా పరిచర్య కొరకు మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 1వ రోజున ఒక గ్రామంలో సువార్త స్వస్థ సభ సాయంత్రం 6:30 నుండి 9:30-10 వరకు కొనసాగుతుంది విజయనగరం జిల్లాలో. కాబట్టి ఆ సభ కొరకు ప్రార్థించండి. అలాగే ఇంకా ఈస్టర్ వరకు చాలా బిజీగా ఉన్నాం. తర్వాత ఈస్టర్ తర్వాత కూడా ఒక 10 సంఘాల్లో పరిచర్య దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సో ఏప్రిల్ నెల అంతా కూడా చాలా బిజీగా ఉంటుంటాం. మరి ఈ పరిచర్యలో మీరు కూడా మరి పరిశుద్ధుల్ని బలపరచడం, సంఘ క్షేమాభివృద్ధి కోసం కూడికలు పెట్టడం, అటు తర్వాత
ఇంకా స్వస్థతలు, అలాగే సువార్త, అలాగే సేవకులకు ప్రోత్సాహం, ఇలాంటి విషయాల్లో మేము ముందుకు వెళ్తున్నాం. మరి మీరు మాకు కూడా మా కొరకు ప్రార్థించాలని, మాకు మీ సహకారాన్ని సంపూర్తిగా అందించాలని, ప్రభు మిమ్మల్ని నడిపించాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ప్రార్థనతో పాటు పాలిభాగస్తులు అవ్వాలని పరిచర్యలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.